వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నందమూరి మోక్షజ్ఞ నందమూరి వారసుడిది సినీ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందా, అసలు మేము వెండి తెర పైన ఎప్పుడు చూస్తామా, బిగ్ స్క్రీన్ పైన ఫస్ట్ లుక్ ఎప్పుడు పడుతుందా అని చెప్పి అటు నందమూరి అభిమానులు, బాలకృష్ణ అభిమానులు, తారక రామారావు గారి అభిమానులు ఎంతగానో ఆతృతగా వేచి చూస్తున్నారు. మరి మొత్తానికి ఏదైతే బాలకృష్ణ గారు సూపర్ హిట్ సాధించారో ఆదిత్య 369 మూవీతో ఆ మూవీకి సీక్వెల్ ఉంటుందని ఎప్పటి నుంచో చెప్తున్నారు. మరి ఆ సీక్వెల్ లో అంటే ఆదిత్య 999 మూవీలో మోక్షజ్ఞ నటిస్తాడని, ఆ మూవీతోనే ఆయన సినీ ఎంట్రీ ఉంటుందని చెప్పి మనకి తెలిసిన విషయమే. అయితే ఈ మూవీ గురించి లేటెస్ట్ అప్డేట్ వచ్చేసింది. అసలు ఈ మూవీలో మోక్షజ్ఞ చాలా స్టైలిష్ గా కనిపిస్తారట. ఆయన లుక్స్ అన్ని కూడా చాలా స్టైలిష్ గా ఉంటాయట. మరి మనం గతంలో చూసాం సోషల్ మీడియాలో ఆయన ఎల్లో కలర్ జాకెట్ వేసుకొని ఆయన ఫస్ట్ నాకు తెలిసి సినీ ఎంట్రీ అనక ముందు అనుకుంటాను ఆయనని సోషల్ మీడియా మొత్తం షేక్ చేసేసింది ఆ ఫోటోతో. అసలు ఎలా ఉండేవారు, ఎలా అయిపోయారు, ఇంత స్లిమ్ గా అయిపోయారు అని చెప్పి నందమూరి ఫ్యాన్స్ అయితే చాలా ఆ ఫోటో చూసినప్పటి నుంచి కూడా ఆయన మూవీ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందా, ఆయన మూవీ ఎప్పుడు వస్తుందా, మేము బిగ్ స్క్రీన్ పైన ఎప్పుడు చూస్తామా అని చెప్పి చాలా ఆతృతగా చూస్తున్నారు. మరి మొత్తానికి ఆదిత్య 999 మూవీలో ఈయన లుక్ చాలా స్టైలిష్ గా ఉంటుంది అని చెప్పడం, మరి ఇప్పటికే స్క్రిప్ట్ పనులన్నీ కూడా పూర్తయిపోయాయి, ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయిపోయాయట. ఇక మార్చి నుంచే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అవబోతుందట. ఈ వార్త విని అటు బాలయ్య ఫ్యాన్స్, ఇటు నందమూరి ఫ్యాన్స్ మంచి వాళ్ళు పెద్ద పండుగ చేసుకుంటున్నారని మనం చెప్పుకోవచ్చు. ఇక బాలకృష్ణ గతంలో మాట్లాడుతూనే నా వారసుడి ఎంట్రీ గురించి, మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి నేను ఇప్పటికే చాలా స్క్రిప్ట్స్ విన్నాను, చాలా మంది నా దగ్గరకు వచ్చి స్క్రిప్ట్స్ చెప్పారు, 5-6 కూడా వచ్చి చెప్పారు, 5-6 స్క్రిప్ట్లు కూడా రెడీగా ఉన్నాయి అని చెప్పి ఆయన వెల్లడించిన సంగతి కూడా మనకు తెలిసిందే. మరి మొత్తానికి ఇప్పుడు కృష్ణ దర్శకత్వంలో మోక్షజ్ఞ సినీ ఎంట్రీ, అది కూడా ఆదిత్య 999 అంటే ఇది వేరే లెవెల్. మరి అటు నందమూరి ఫ్యాన్స్ కే కాకుండా సినీ ప్రియులకి మరి ఎటువంటి మీల్స్ పెడతారు, ఎటువంటి అంచనాలకు తగ్గట్టుగా ఉంటుందా, ఇంకా హైప్ గా ఉంటుందా మనం చూస్తున్నాం. ఇప్పుడు చిన్న చిన్న సినిమాలకు కూడా కంటెంట్ బాగుంటే ఏ సినిమానైనా ఆదరిస్తున్నారు. మరి అటువంటిది బాలకృష్ణ గారు వారసుడు అంటే మరి ఎన్ని జాగ్రత్తలు తీసుకుని ఈ మూవీని తెరకెక్కిస్తారో మనకు తెలిసిన విషయమే. అది కూడా క్రిష్ దర్శకత్వంలో వస్తుంది. మరి మోక్షజ్ఞని ఏ విధంగా చూపిస్తారు, మరి సోషల్ మీడియాలో ఊపేసింది ఒక్క ఫోటోనే. మరి 2.5 hours దాదాపు 3 గంటల పాటు స్క్రీన్ పైన మోక్షజ్ఞని ఏ విధంగా చూపిస్తారు అనేది ప్రస్తుతం సెన్సేషనల్ గా మారింది. ఏదేమైనప్పటికీ కూడా మోక్షజ్ఞ సినీ ఎంట్రీ పైన చాలా మంది ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. దానికి తెరదించుతూ మార్చిలో షూటింగ్ అని చెప్పి అనౌన్స్మెంట్ ఏదైతే ఉందో అదైతే ఫ్యాన్స్ కి పెద్ద కిక్ ఇచ్చే న్యూస్ అని మనం చెప్పుకోవచ్చు.